జై శ్రీరామ్. అందరికీ ముందుగా భోగభాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు. ఈ ముగ్గుతో మొదలైందండి మా ఇంట్లో సందడి. మరొక్కసారి హ్యాపీ భోగి. ధనుర్మాసం ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలి ఈరోజు. మా ముగ్గులతో ఈ పాలకాయలు, సందడి అయిపోయింది. భోగిపళ్ళు తర్వాత మా పిల్లలకి అంటే భోగి పళ్ళు పోసాను. రేగుపళ్ళు, అందులో ఇలా గులాబీ వెండి రేకులు, పాలకాయలు, బంతి రేకులు, భోగిపళ్ళు, ఇలా పువ్వులు పాలకాయలు, పిల్లలకి రేగుపళ్ళు, ఇంకా మేము ఆయుర్వృద్ధి పెరగాలని ఇలా మేము ఇంట్లో భోగి పళ్ళతో పెరుగుతో చేసిన స్నానం పోస్తాం. పాలకాయలు ఇవన్నీ అందరూ మా పోసి పిల్లల్ని దీవించండి, ప్లీజ్ పిల్లలకి బ్లెస్. ముందుగా నువ్వుల నూనెతో తలంటి తర్వాత ఇలా స్నానం పోయాలి. ఇలా స్నానం పోస్తే వాళ్ళకి వృద్ధి, ఐశ్వర్య వృద్ధి మంచిగా జరుగుతుంది. అలాగే దిష్టి కూడా పోతుంది. ఇలా నేను ప్రతి సంవత్సరం భోగి రోజు పిల్లలకి ఇలా స్నానం చేపిస్తాము భోగి పళ్ళతో. మా బాబు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నాను స్నానం చేస్తూ. ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి హ్యాపీ భోగి. అండ్ తులసి కోట దగ్గర పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసాము. అలాగే మీరు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. కొత్త డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక్కసారి హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.